నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమా వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ వంకాయ కూర అండి. ముందుగా దీనికోసము ఒక 1/2 కేజీ వంకాయల్ని వాటర్లో సాల్ట్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని, ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని, అలాగే ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సిమ్లోనే పెట్టి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఈ టమాటాలు వంకాయల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గేంత వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కర్రీ చపాతీలేకైనా బాగుంటుందండి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కచ్చా పచ్చాగా చేసి ఇందులోకి యాడ్ చేయాలండి. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి ఇదంతా. ఇప్పుడు ఇదంతా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అయిపోతుంది కర్రీ. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యిందండి. అంతేనండి, మన వంకాయ కూర రెడీ అయినట్లే. ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.